ఐదవ లక్షణం చూద్దాం. ఐదవది దేవుని లక్షణం ఏంటంటే గాడ్ లీడ్స్ హిస్ పీపుల్ టు ద విక్టరీ. గాడ్ లీడ్స్ హిస్ పీపుల్ టు ద విక్టరీ అంటే దేవుడు తన ప్రజలను విజయము వైపు నడిపిస్తాడు. అంటే దేవుడు తన ప్రజలకి విజయాన్ని ఇస్తాడు. ఈరోజు మనం నేర్చుకుందాం. దాని కొరకు యెహోషువ గ్రంథాన్నంతా కూడా మనం చదవాలి. దేవుడు తన ప్రజలకు ఎలాగా విజయాన్ని ఇవ్వటంలో ఆయన బాధ్యత తీసుకున్నాడో అది మనం ధ్యానం చేయాలంటే యెహోషువ గ్రంథం అంతా కూడా మనము చదవాలి, ధ్యానం చేయాలి. సరే, నేను చదువుకుంటూ వచ్చాను, యెహోషువ గ్రంథం అని చదువుకుంటూ వచ్చాను. కొన్ని నిమిషాలు దేవుడు ఎలాగూ తన ప్రజలకు ఆయన విజయ పదములో నడిపిస్తాడు, విజయాన్ని ఇస్తాడు అనే విషయాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఈ యెహోషువ గ్రంథం యొక్క వెనుకాల చరిత్ర ఏంటంటే దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి విడిపించాడు. 40 సంవత్సరాలు దేవుడు వారిని యాత్రా జీవితంలో తీసుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, మోషే యొక్క ఈ భూమి మీద జీవించే సంవత్సరాలు అవి పూర్తవుతూ వచ్చినాయి. ప్రభు ఎవరు మాట్లాడుతూ వచ్చాడంటే, నీ తర్వాత యెహోషువను మీరు ఎన్నిక చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుని యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మోషే యొక్క పరిచర్య అయిపోయింది. ఇప్పుడు మోషే తర్వాత దేవుడు యెహోషువను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలును వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళాలి యెహోషువ. అంటే వాళ్ళు నడవలసినటువంటి మార్గం ఇంకెంతో ఉంది. వాళ్ళు జయించాల్సిన దేశాలు ఇంకెన్నో ఉంటూ వచ్చినాయి. ఆ బాధ్యత దేవుడు యెహోషువ మీద పెడుతూ వచ్చాడు. మోషే యుద్ధాలు చేయలేదు, కానీ యెహోషువ యుద్ధాలు చేశాడు. మోషే పరిచర్య వేరు, యెహోషువ పరిచర్య వేరు. యెహోషువ యుద్ధశాలి, యుద్ధాలు చేసేవాడు యెహోషువ. కనుక దేవుడు కొంతకాలము మోషేను తన ఉపదేశము ద్వారా, తన మాటల ద్వారా తన మహిమను కనపరుస్తూ ఇశ్రాయేలు నడిపిస్తూ వచ్చినాడు. అదే దేవుడు మోషే తర్వాత యెహోషువను ఏర్పరచుకొని వేరే విధానములో తాను వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని ఇస్తూ వచ్చాడు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు తన ప్రజలను విజయ పదములోనికి నడిపించువాడు. పాత నిబంధనలోనే కాదు, కానీ క్రొత్త నిబంధనలో ఆయన నమ్ముకున్న మనలను కూడా దేవుడు విజయశాలులుగా చేస్తాడు. మన అనుదిన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, మనకొచ్చే పరీక్షలలో, మనకొచ్చే పరిశోధనలో ప్రతిదాని మీద కూడా దేవుడు జయమిస్తాడు అనే విషయాన్ని మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రములు. గడిచిన 4 వర్తమానాల్లో సహాయం చేస్తూ వచ్చినారు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడవని, ప్రజలను బంధకాల నుంచి, బానిసత్వం నుంచి విడిపించువాడని, ఆయన తన ప్రజలను పరిశుద్ధతలో నడిపించుటకు ఉపదేశించువాడని, దేవుడు తన మార్గములన్నింటిలో నమ్మదగిన వాడని ధ్యానం చేస్తూ వచ్చాం. ఎంతో సహాయం చేశారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అనేక పర్యాయాలు నిరాశ, నిస్పృహలో మేము తడబడుతున్నప్పుడు నీ వాక్యము ధ్యానం చేయటం ద్వారా మాకిచ్చిన ప్రోత్సాహముకై, నాకిచ్చిన ప్రోత్సాహముకై స్తోత్రాలు. ఈ 5వ పాఠము
యెహోషువ గ్రంథము ద్వారా దేవుడు ఏ విధంగా యెహోషువ ద్వారా తన ప్రజలకు విజయాన్ని ఇచ్చాడో ధ్యానం చేయబోతుండగా దేవాని ఆత్మ ద్వారా మాతో మాట్లాడము. మనిషి జ్ఞానముతో ఈ వాక్యాన్ని మేము ధ్యానించలేం ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారానే, దైవ జ్ఞానం పొందుకోవడం ద్వారానే, ఆకాశం తెరవబడడం ద్వారానే ఆ గొప్ప ప్రత్యక్షత మేము పొందగలం. కనుక నాయన నీ సహాయాన్ని కోరుతున్నాం, నీ సంధి కోరుతున్నాం. ఈ కొన్ని మాటలు దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఎలా ఇస్తున్నాడు? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. మొత్తము మనం యెహోషువ గ్రంథం అంతా కూడా చూడబోతున్నాం. చాలా ముఖ్యమైన విషయాల్ని మీకు చూపిస్తాను. ఎలాగూ ఆయన విజయాన్ని ఇస్తా వచ్చినాడు, ఇశ్రాయేలీలు వాళ్ళేం చేస్తా వచ్చినారు అనేది మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాన్ని దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతటా పడమటి మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. దేవుడు ముందుగానే తన ప్రజలకు చెప్పాడు, నేను మీకు ఇచ్చేటువంటి దేశం యొక్క సరిహద్దులు, బౌండరీస్ ఎక్కడంటున్నాడు? లెబానోను మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు, హిత్తీల దేశమంతటా పడమటి మహాసముద్రం వరకు మీ సరిహద్దు. అనగా మనకి ఎలాగో స్థలానికి మన పొలానికి బౌండరీస్ ఉంటాయో, దేవుడు అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు, మోషేకు ఆయన సెలవిచ్చినటువంటి ఆ దేశం, పాలుతేళ్లు ప్రవహించే దేశం, ఆ కనాను దేశాన్ని నిత్యమైన స్వాస్థ్యంగా నేను మీకు ఇస్తాను, నేను మీకు ఇచ్చి ఉన్నాను అని నిబంధన చేశాడు దేవుడు. అబ్రహాం మొదలుకొని అదే వాగ్దానం చేస్తూ వచ్చాడు. అది మనం చూస్తూ వచ్చాం. దేవుడు తన వాగ్దానం నెరవేర్చుకోవడంలో నమ్మదగిన వాడు. ఇక్కడ ఏమన్నాడు? మీరు అడుగుపెట్టు స్థలాన్ని మీకు ఇస్తున్నాను, మీరు బయలుదేరి వెళ్ళండి, ఇది మీకు సరిహద్దు అని చెప్తూ వారు యెహోషువ యొక్క నాయకత్వంలో వారు ప్రయాణము ప్రారంభించబోయే ముందుగా మొట్టమొదటిగా ప్రయాణము ప్రారంభంలో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. 5వ వచనం. నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుడును, నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ప్రజలను స్వాధీనము చేసేదవు. చూడండి, యెహోషువ యవనస్తుడు. మోషే అంత అనుభవం యెహోషువకి లేదు. మోషే సీనాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం యెహోషువకి లేదు. మోషే సీనాయి పర్వతం మీద 40 రాత్రిమగళ్ళు ఉంటే యెహోషువ సీనాయి పర్వతం కింద ఉన్నవాడు. మోషేకి అనుభవము యెహోషువకి లేదు. ఇంత గొప్ప సమూహాన్ని నడిపించాలంటే ఆయనకెంతో అనుభవం కావాలి, ధైర్యం కావాలి. ఇంత జనం చూస్తుంటే యవ్వనస్తుడని యెహోషువకి ఎంతో భయమేసి ఉంటుంది, ఎంతో నిరాశ వచ్చి ఉంటుంది, ఎంతో నిస్పృహ ఉంటుంది. మన జీవితాల్లో కూడా అంతే. రక్షించబడిన తర్వాత కూడా మనం చనిపోయే వరకు కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను చూసినప్పుడు మనం భయపడతాం. ఆ కష్టాన్ని చూసినప్పుడు నిరాశ వస్తుంది, నిస్పృహ వస్తుంది. గడిచిన కాలంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా క్రొత్తగా సమస్య వచ్చినప్పుడు ఆ పాత విషయాల్లో దేవుడు ఎట్లా నాకు సహాయం చేశాడో అనుభవాన్ని మర్చిపోతాం.
మరలా కొత్తగా తాజాగా ఉంటుంది. మనకేంటంటే అమ్మో ఈ సమస్య ఎలాగా పరిష్కారం అవుతుంది, నేను దీన్ని ఎట్లా జయించగలను అని మనలో మనం కుమిలిపోతూ ఉంటాం. అయితే యెహోషువతో దేవుడు మాట్లాడాడు. అలాంటి నిరాశలో, నిస్పృహలో, కృంగుదలలో ఉన్న యెహోషువతో దేవుడు ఏమన్నాడు? మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉంటాను. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలిసినా, యెహోషువకు తోడుగా ఉన్నట్లుగా నేను నీ కూడా తోడుగా ఉంటాను. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం అది. ఈరోజు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. వాక్యము ఆన్లైన్లో వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో ఉన్న నిరాశ, నీ కుటుంబంలో ఉన్న నిస్పృహ, నీ కుటుంబంలో ఉన్న కృంగుదల ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు మోషే ద్వారా యెహోషువకి ఇచ్చిన వాగ్దానం యెహోషువ ద్వారా ఈరోజు ఈ రాత్రి నీకు కూడా ఇస్తున్నాడు. దేవుడట నిన్ను విడిచిపెట్టడట, నిన్ను ఎడబాయడట. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కూడా నువ్వు ధైర్యంగా ఉండు. బీ కరేజియస్. నువ్వు ధైర్యంగా ఉండు. నేను నీకు తోడుగా ఉంటాను. ఏ సమస్య కూడా నీ ఎదుట నిలవదు. ఏ సమస్య కూడా నీ ఎదుట నిలబడదు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండాను. మన బ్రతుకు దినాలన్నీ కూడా ఏ మనుష్యుడు కాదు, కానీ ఏ సమస్య కూడా మన ఎదుట నిలబడలేదు. అది మనకిచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి ప్రయాణము ప్రారంభములో యెహోషువను ప్రభువు ప్రోత్సాహపరుస్తున్నాడు, వాగ్దానం ఇచ్చి ధైర్యపరుస్తున్నాడు. కనుక దేవుడు తన ప్రజలను విజయపాటలు నడిపించాలంటే దేవుడు తన ప్రజలకు వాగ్దానం ఇచ్చి నడిపిస్తాడు. ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది వాగ్దానం, ప్రామిస్. ఆ వాగ్దానం కనుక నాకు నీకు లేకపోతే మనం ఈ లోకంలో ధైర్యంగా బ్రతకలేం. మన కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ దేవుడు ఆయా సమయాల్లో వాగ్దానాలు చేస్తాడు. ఎందుకు? ధైర్యంగా ముందుకు పోవడానికి. నా జీవితంలో నాకు వ్యక్తిగతంగా దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు, కుటుంబ రీత్యా కొన్ని వాగ్దానాలు చేశాడు, బిడ్డల విషయంలో కొన్ని వాగ్దానాలు చేశాడు, సంఘ విషయంలో కొన్ని వాగ్దానాలు చేశాడు. అవి నా హృదయంలో ఉంచుకున్నాను. అవి హృదయంలో ఉంచుకోవడం ద్వారా నాకు ధైర్యం, నిరుత్సాహపడను. కొన్నేళ్ల క్రితం అయితే నిరుత్సాహపడేవాడిని, నిరాశ చెందేవాడిని. వాక్యం తెలియకముందు అదేది ఎట్లాగా, ఇదైతే ఎట్లాగా, అది ఎలా సాధించగలను, నేను ఎలా ముందుకు పోగలను, నేను ఓడిపోతున్నానే, మనుషులను చూస్తే మనుషులు నిరుత్సాహపరుస్తున్నారే, అనేకసార్లు కృంగిపోతున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పట్టుకోవడం ద్వారా నేను నిబ్బరంగా ఉంటున్నాను, సమాధానముగా ఉంటున్నాను, నెమ్మదిగా ఉంటున్నాను. నాకు ఈరోజు దిగులు లేదు, చింత లేదు. ఒకప్పుడు బాధపడేవాడిని. ఆ వాగ్దానాన్ని బట్టి ధైర్యము. కనుక యెహోషువ ద్వారా దేవుడు తన ప్రజలు విజయాన్ని ఇస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే వాగ్దానముతో వాళ్ళు నడిపిస్తున్నాడు. మొదటిది వాగ్దానం. వాగ్దానం లేకపోతే విజయం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ దేర్ ఈస్ నో ప్రామిస్, దేర్ ఈస్ నో విక్టరీ. నువ్వు విజయం పొందాలంటే నీకు వాగ్దానము కావాలి. కనుక యెహోషువ ద్వారా దేవుడు వాళ్ళని వాగ్దానం నడిపిస్తున్నాడు. బయలుదేరారు వీళ్ళు బయలుదేరుతున్న 2వ అధ్యాయం రండి. 2వ అధ్యాయం రండి. 1వ వచనం. నూను కుమారుని యెహోషువ వేగుల వారని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. కాబట్టి ప్రయాణం ప్రారంభించారు. ఇంకా జయించవలసిన దేశాలు చాలా ఉన్నాయి. వాగ్దాన భూమికి పోవాలంటే యోర్దాను తూర్పు దిగున ఉన్నారు. ఆ ప్రాంతం అంతా వాళ్ళు జయించాలి. యోర్దాను దాటాలి, అక్కడందరిని జయించాలి, కనాను దేశంలో ప్రవేశించాలి. ఆ కనాను దేశాన్ని స్వాస్థ్యంగా అన్ని గోత్రాల వారికి పంచాలి యెహోషువ.
సో యెహోషువ యొక్క డెస్టినేషన్ ఏంటి? యెహోషువ యొక్క బాధ్యత ఏంటంటే తను జయించుకుంటూ, రాజును జయించుకుంటూ ఆ రాజ్యములు, భూభాగాలన్నీ కూడా వశం చేసుకుంటూ వాగ్దాన దేశం పోయిన తర్వాత ఆ భూభాగాన్ని 12 గోత్రాల వారికి పంచాలి. ఇది యెహోషువ బాధ్యత. వాగ్దానంతో ప్రారంభించబడ్డారు. 2వ అధ్యాయంలో అక్కడ మొట్టమొదటి వచ్చినటువంటి భూభాగం ఏంటంటే యెరికో భూభాగము, యెరికో పట్టణం. మనం ఎన్నోసార్లు ధ్యానం చేస్తూ వచ్చాం యెరికో పట్టణం గురించి. యెరికో భూభాగాన్ని, ఆ పట్టణాన్ని జయించాలంటే దేవుడే యెహోషువకు సహాయం చేయాల. యెహోషువతో దేవుడు మాట్లాడాల. యెహోషువ దేవుని యొక్క సలహా తీసుకోవాలి. మోషే ఎట్లయితే దేవుని సలహా తీసుకుంటూ వచ్చినాడో యెహోషువ కూడా దేవుని యొక్క సలహా తీసుకొని ముందుకు పోవాలి. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడంటే యెరికో పట్టణాన్ని జయించాలి కాబట్టి ఆ యెరికో పట్టణం గురించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి వేగుల వారిని పంపించాడు. వేగుల వారు, ఇప్పట్లో ఎవరు వేగుల వారు చెప్పండి? ఇశ్రాయేల్ దేశంలో వేగుల వారు ఇప్పుడు ఎవరు చెప్పండి? మొసాద్. ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివి కలిగిన, చురుకైన, వేగవంతమైనటువంటి వేగుల వారు ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశంకే ఉంది. ఒక దేశం మీద యుద్ధం చేయాలంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితమే మొసాద్ వేగుల వారిని ఆ దేశం పంపించేస్తారు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు ఇశ్రాయేలీలు? ఈ బైబిల్ నుంచి నేర్చుకున్నారు. వేగుల వారు, ఈ వేగుల వారిని పంపించారు. ఇద్దరిని పంపించాడు యెహోషువ. ఎక్కడికి? యెరికో పట్టణం. మన యొక్క ధ్యానం ఏంటి? దేవుడు తన ప్రజలకు విజయం ఇచ్చేవాడు. సో విజయాన్ని ఇవ్వాలంటే, యెరికో పట్టణం జయించాలంటే వీళ్ళకి సహాయం చేసే వ్యక్తి కావాలి. ఎవరికి? ఈ వేగుల వారికి సహాయం చేసే వ్యక్తులు కావాలి. ఒక వ్యక్తి ఉంది అక్కడ. ఎవరావిడ? వేశ్య, రాహాబను వేశ్య. చూడండి, దేవుడు అదానికాల ప్రణాళికలో దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇవ్వడానికి ఎన్నిక లేని ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆవిడ వేశ్య. వేశ్య ద్వారా తన ప్రజలకి విజయాన్ని ఇస్తున్నాడు. ఈ వేశ్య లేకపోతే ఆ దేశాన్ని చూచేవాళ్ళు కాదు వీళ్ళిద్దరూ. యెరికో పట్టణం పోగానే రాజుకు తెలిసింది. ఏమని? ఇశ్రాయేల్ దేశం నుంచి ఎవరో వేగుల వారు వచ్చారంట, ఎంక్వైరీ చేయమంటే మొత్తం వెదిగితే కనపడాల. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? వేశ్య దాచిపెట్టింది. వాళ్ళతో మాట్లాడుతుంది వేశ్య. ఏమని? మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. చూడండి 2వ అధ్యాయం 9వ వచనం. ఏం మాట్లాడుతుంది వేగుల వారితో? 8. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వల్ల మాకు భయం పుట్టినని, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ ధైర్యం చుండని నేను ఎరుగుదును. 11వ వచనం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనా ధైర్యం మాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తాను కనుక మీరును నా తండ్రికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్కచెండ్రు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయరు. ఒక వేశ్యకు జీవముగల దేవుడని యెహోవా మీద విశ్వాసం ఉంది. ఆవిడ వేశ్య, రాహాబని వేశ్య, పడుబృత్తి చేసుకునేటువంటి వేశ్య, శరీరం నమ్ముకొని పోషించుకునే వేశ్య కుటుంబాన్ని. అటువంటి వేశ్యకు హృదయంలో ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా మీద అపారమైన విశ్వాసము. మీ దేవుడే గొప్ప దేవుడు, మీ ప్రజలే గొప్పవారు, మీ దేవుడు ఏం చేశాడో నేను విన్నాను. ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచినాడు, ఐగుప్తు నుంచి మీరు విడిపించినాడు, దేవుడు మిమ్మల్ని పోషించాడు, అవన్నీ మేము విన్నాం. మీలాంటి దేవుడు మేము కనుగొనలేము. ఇదిగో మిమ్మల్ని కాపాడాను కదా, మీరు కాపాడాను కదా. ఆ సమయం వచ్చినప్పుడు మీరు నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను, నా అక్క చెల్లెలను మీరు కాపాడమని అడుగుతుంది. తప్పకుండా వాళ్ళు వస్తారు, ఈ ఎరుకొని జయిస్తారు, విజయం వస్తుంది. మా కుటుంబాన్ని కాపాడండి, రక్షించమని ప్రాధేయపడింది. యెహోషువ ఏం చేశాడు?
యెరికోని పట్టణం పట్టుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని కాపాడలేదా? కాపాడాడు. ఈ రాహాబ్ అనే వేశ్య ఆ యొక్క వేగుల వారికి సహాయం చేసింది కాబట్టి, దేవుని మీద అపారమైన విశ్వాసం ఉంది కాబట్టి, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క రాహాబు అనే వేశ్యని తన యొక్క జనాంగములో పెట్టుకుంటూ వచ్చినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం. దేవుని యొక్క గొప్పతనం చూడండి. ఇది దేవుని కృప అంటే. 3వ అధ్యాయం. ఇదంతా వంశావళి. 3 చదువుతాను. 1వ అధ్యాయం మత్తయి సువార్త 3 నుంచి. ఎస్రోను ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదు కనెను, అమ్మీనాదు నయస్సును కనెను, నయస్సును సల్మాన్ కనెను, సల్మాన్ రాహాబునందు బోయజును కనెను. ఎవరి రాహాబు? వేశ్య. యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. ఆమె గర్భములో నుంచే బోయజు వచ్చాడు. సల్మాను రాహాబునందు బోయజును కనెను. చూసారా? దేవుడు కొంతమంది స్త్రీలను తన యొక్క వంశావళిలో తెచ్చుకున్నాడు. ఒక స్త్రీ ఏమో తామారు. ఒక స్త్రీ ఎవరు? తామారు. మరొక స్త్రీ ఎవరు? రాహాబు. మరొక స్త్రీ ఎవరు? బెషబా. మరొక స్త్రీ ఎవరు? రూత్. ఈ 4 స్త్రీలను చూడండి. ఈ 4 స్త్రీలకు సరైనటువంటి చరిత్ర లేదు. సరైన చరిత్ర లేదు. తామారు సంగతి తెలుసు కదా. మామ ఆవిడతో వెళ్తాడు. భర్త చనిపోతే ఈ మామ మారువేషంలో ఉన్నటువంటి తామారుతో వెళ్తాడు. తామారు చరిత్ర అటువంటిది. ఆ తర్వాత ఎవరు? రాహాబు వేశ్య. ఇంక తర్వాత ఎవరు వచ్చారు? రూత్ ఎవరు? మోయాబు స్త్రీ. ఆ తర్వాత ఎవరు వచ్చారు? బెషబా. ఆవిడెవరు? ఉరియా భార్య. ఈ 4 స్త్రీలకు చరిత్ర లేదు, కానీ వారి విశ్వాసమును బట్టి, దేవుని మీద వారికున్న విశ్వాసమును బట్టి విశ్వాసాన్ని గణపరిచి ఆ తన వంశావళిని తెచ్చుకున్నాడు. వాళ్ళని గణపరుస్తూ వచ్చాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి చరిత్ర ఏదైనా సరే, వారి కులం లేకపోయినా, మతం లేకపోయినా, జాతి లేకపోయినా, చదువు లేకపోయినా, చరిత్ర లేకపోయినా, ఇలాంటి వారికి దేవుడు బైబిల్లో ఒక స్థానం ఇచ్చాడు. వారి వంశంలో యేసు ప్రభు జన్మించడానికి ఇష్టపడతా వచ్చాడు. మరి అలాంటప్పుడు నీ స్థితి ఏదైనా, నా స్థితి ఏదైనా, మన పరిస్థితి అంత నిరుత్సాహముగా ఉన్నప్పటికీ, సోదరుడా సహోదరి, నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా నేను గుర్తుపెట్టుకుంటాడు, నేను కనపరుస్తాడు, నీలో నుంచి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాడు. కాబట్టి విశ్వాసం అవసరం. ఈ రాహాబు అనే వేశ్య విశ్వాసం ఇచ్చింది. అందుకే వాళ్ళిద్దరిని కాపాడుకుంటూ వచ్చింది. ఆ యెరికో పట్టణాన్ని యెరికో పట్టణం చుట్టుముట్టినప్పుడు, యెరికో పట్టణం జయించిన తర్వాత యెహోషువ కుటుంబాన్ని ఏం చేశాడు? కాపాడుకున్నాడు. ఈ ప్రయాణంలో ముందుకెళ్దాం. ఈ ప్రయాణంలో ముందుకెళ్ళినప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. ప్రయాణంలో మొట్టమొదట కావలసింది వాగ్దానము. బాగా గుర్తుపెట్టుకోండి. విజయానికి, ప్రయాణంలో విజయం పొందాలంటే కావలసింది విశ్వాసము. ఏం కావాలి? విశ్వాసం కావాలి. తర్వాత చూద్దాం 3వ అధ్యాయం. 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యం చేయను గనక మిమ్మల్ని పరిశుద్ధపరచుకునుడి అని ఆజ్ఞ ఇచ్చాను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడుడని యాజకులు కొంత సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందు నడిచిరి. మందసము విజయం పొందాలంటే వారి ముందర ఏముండాలా? మందసం ఉండాలి. ఇది 3వది. బైబిల్ స్టడీలో అంశం ఏంటంటే, దేవుడు తన ప్రజలకు విజయం ఇచ్చేవాడు. గాడ్ లీడ్స్ హిస్ పీపుల్ ఇన్ టు విక్టరీ. వాగ్దానము ద్వారా విజయం ఇస్తున్నాడు, విశ్వాసము ద్వారా విజయం ఇస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మీరు
మీరు వెళ్ళే త్రోవ ముందుగా వెళ్ళిన త్రోవ లాంటిది కాదు. మీరు నడిచాడు కదా మోషే కాలంలో, అలాంటి త్రోవ కాదు ఇది. ఈ త్రోవ మీరు దాన్ని గుర్తుపట్టాలి. నేను మీ మధ్య అద్భుతాలు చేస్తాను, అయితే నా నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందర నడువుడి. అంటే మందసము అంటే దేవుని యొక్క సన్నిధి. బాగా గుర్తుపెట్టుకోండి, మందసము అంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి ద్వారానే విజయం వస్తుంది. వాళ్ళ ప్రయాణం అంతా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, యాజకులు లేవీలు మందసాన్ని మోసుకుంటూ పోయేవాళ్ళు. ప్రభు అంటున్నాడు, మీరు ఎరికో పట్టణంలోని పోతున్నారు, ఎరికో పట్టణం జయించాలా, ఈ మందసము మిమ్మల్ని వెంబడించాలా. నేను మీతో రావాలి, నేను మీతో నడవాలి. నేను మీతో ఉంటేనే, మీకు నాకు సరైన సంబంధం ఉంటేనే, నేను మీకు సమీపంగా ఉంటేనే మీరు జయిస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి మందసం అంటే దేవుని సన్నిధి గుర్తు, మందసం అంటే దేవుని యొక్క బలానికి గుర్తు, మందసం అంటే దేవుని యొక్క మహిమ గుర్తు. ఆ మందసముతో నడుస్తున్నారు కనుక సహోదర సహోదరి, మందసం. మోషే ఒకసారి ఏమంటాడు, నీ సన్నిధి నాతో రాకపోతే మమ్మల్ని తోడుకొని పోవద్దు అంటాడు. మందసం అంటే సన్నిధి, గాడ్స్ ప్రజెన్స్. అనగా మన జీవితాల్లో మన విజయం పొందాలంటే తప్పనిసరిగా దేవుని సన్నిధి మన కుటుంబంతో ఉండాలి, దేవుని సన్నిధి మన మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధి నాతో ఉండాలి. అప్పుడే నేను జయిస్తాను. దేవుని సన్నిధి అంటే నేను దేవుని సమీపంగా ఉండాలి. దేవునితో నేను సమీపంగా ఉండటమే, నేను దేవునికి సమీపంగా ఉండటమే దేవుని అనుభవించుట. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషములు గలవు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖము గలదు, ఆయన సన్నిధిలో బల సౌందర్యములు గలవని చెప్పి కీర్తనాకారుడు చెప్తాడు. దావీదు అంటాడు, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించమంటాడు. చూడండి ఆ వాక్యం చూడండి, 2వ సమూయేలు గ్రంథము. ఈ వాక్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ప్రార్థించాలి దీని కొరకై. దేవా నీ సన్నిధి నా కుటుంబం నా బిడ్డల మధ్య ఉంచు. ఎందుకంటే ఆయన సన్నిధి లేకపోతే జయము రాదు మనకి. ఆయన సన్నిధి ఉండటమంటే మనం ఆయన సమీపంగా ఉండాలి. మనకు దేవునికి మధ్యలో ఏ విధమైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు, పాపాలు ఏది ఉండకూడదు. 7వ అధ్యాయం 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబం, బాగా గుర్తుపెట్టుకోండి, నా కుటుంబం. దావీదు అంటున్నాడు, నా కుటుంబం నిత్యము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము. ఏమిటి ఆశీర్వాదము దావీదు దృష్టిలో? యాక్చువల్గా దావీదు రాజు ఏం కోరుకోవాలి? దేవా నా తర్వాత నా కుమారుడు రాజ్యానికి రావాలి. దేవా నేను ఈ రాజ్యమే కాదు ఇంకా అనేక రాజ్యాలు నేను జయించాలి. దేవా నాకు ఈ బంగారం చాలదు, ఇంకా ఎక్కువ బంగారం సంపాదించాలి. ఎన్నెన్నో కోరికలు రాజైన దావీదు అడిగి ఉండవలసింది. కానీ దావీదుకు తెలుసు తన జీవితంలో ఏది కోరుకోవాలో అదే కోరుకున్నాడు. అందుకే దావీదు దేవుడు హృదయానుసారుడయ్యాడు. దావీదు దేవుని యొక్క మనసులో ఏదైతే ఉంటుందో దావీదు మనసులో కూడా అదే ఉంటుంది. దావీదు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలానే ఉన్నాడు దావీదు. దావీదుతో దేవుడు అన్నాడు, నేను నీ సంతానాన్ని దీవిస్తాను, ఆస్వాదిస్తాను, విస్తరింపజేస్తాను. నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవరు ఉండకుండా మానరు. నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, శాశ్వతంగా ఉంటుంది అని చెప్తే ఈయన ఎన్ని పట్టించుకోవట్లా. సింహాసనం గురించి మాట్లాడటంలా, రాజ్యం గురించి మాట్లాడటంలా. ఆయనే మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు ఏమీ వద్దు, నాకు ఒక ఆశీర్వాదం దయచేయి. ఏం ఆశీర్వాదం? నీ సన్నిధిలో నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి. ఇదండి మనం కోరుకోవాల్సింది. ఇది మన పిల్లలు ఎక్కడున్నా వారు దేవునికి సమీపంగా ఉండాలి. మనం వాళ్ళని చదివిస్తాం, మంచి చదివిస్తాం, వాళ్ళకి ఏదో ప్రయాస పెడతాం,
కష్టపడతాం, ఎక్కడెక్కడో చేస్తాం, ఏదో చేస్తాం. వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుంటారు, సంపాదించుకుంటారు, మంచి తిండి తింటారు, మంచి ఇంట్లో ఉంటారు, వాళ్ళు అదే జీవితం అనుకుంటారు. చాలామంది క్రైస్తవులు కూడా వారి బిడ్డల విషయంలో దాన్ని చూసి సంతోషపడతారు. నా బిడ్డలను బాగా చదివించుకున్నాను చెప్పుకుంటా ఉంటాం. నా బిడ్డ బాగా చదువుకున్నాడండి, వాడు చాలా కష్టపడ్డాడండి, వాడు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడండి, వాడికి పలానా చోట క్యాంపస్లో సీట్ వచ్చిందండి, వాడికి నెలకింత జీతం అండి, అసలు వాడి తెలివితేటలండి. మనం చాలాసార్లు మన ఫ్రెండ్స్ కానీ మన పెద్దోళ్ళు కానీ చెప్తా వింటాం. పిల్లల విషయం అంతా చేయిస్తూ ఉంటారు. విశ్వాసులే. ఈ బాహ్య సంబంధమైన వాటిని బట్టి దేవుడు నా బిడ్డను దీవించాలనుకుంటా ఉంటాను. నేను చాలాసార్లు విన్నాను, నా బిడ్డను దేవుడు దీవించాడండి, నా బిడ్డను దేవుడు దీవించాడండి. ఎలా దీవించాడండి? నా బిడ్డలు బాగా చదువుకున్నారు. మంచిదే చదువుకోవడం. నా బిడ్డలు అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, జపాన్లో ఉన్నారు. మంచిదే. నా కొడుకండి ఒక కారు అమ్మేసి ఇంకో కారు కొనుక్కున్నాడు, పెద్ద కారు కొనుక్కున్నాడండి. వాడు ఫలానా దేశం పోయాడు, వాడు ఈయన డాలర్స్ ఇస్తున్నారండి. అంటే ఎంతసేపు కూడా సరే, ప్రభువుని ఎరగని తల్లిదండ్రులు అంటే వాళ్ళకి తెలియదు కనుక దేవుని వాకి వదిలేద్దాం. దేవుని ఎరిగామని చెప్పుకున్న బిలీవర్స్ కూడా తమ బిడ్డల విషయంలో ఏం మాట్లాడుతున్నారు? ఈ బాహ్య సంబంధమైన చదువు, ఉద్యోగము, దేశము, డబ్బులు, బంగారములు, ఇళ్ళు, ఇవే ఆశీర్వాదం అనుకుంటున్నారు. దేవానికి స్తోత్రం అంటున్నారు. మరి దావీదులాగా ఎవరిని అడుగుతున్నారా? అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. మనం దేవుని హృదయానుసారం కాలేకపోతున్నాం. దావీదు ఆశించింది వేరు, మనం ఆశించేది వేరు. వాడు బాగా గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు దేవునికి సమీపంగా ఉంటే దేవుడే వాళ్ళ పైకి తీసుకొస్తాడు. మన పిల్లలు దేవునితో సరైన సంబంధం పెట్టుకుంటే, సరిగ్గా వాక్యం చదువుకుంటూ, సరిగ్గా ప్రార్థన చేసుకుంటూ, దేవుడు చెప్పింది చేస్తూ ఉంటే మనం ఎవరు అక్కర్లా. తల్లి విడిచినా తండ్రి విడిచిపెట్టినా ఆయనే వారికి ఆశ్రయంగా ఉంటాడు. ఆ పాటలు ఎన్నో ఉన్నాయి కదా. నా తల్లి విడిచినా నా తండ్రి విడిచినా నీవేనయ్యా నాకు, పాటలు ఎన్నో ఉన్నాయి కదా. నువ్వు ఉంటే నాకు చాలని. ఎప్పుడు ఉంటాడు ఆయన నీకు? సరైన రైట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. సహోదర సహోదరి, ఆన్లైన్లో వాక్యం వింటున్నటువంటి యవనస్తులారు పెద్దలారా, ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు దేవునితో నీకున్న సంబంధం ఏంటి? దేవునితో నువ్వెంత సమీపంగా ఉన్నావు? దేవుని యొక్క వాక్యాన్ని చదవటం కానీ, ధ్యానం చేయటం కానీ, ప్రార్థన చేయటం కానీ, దేవునితో నడవటం కానీ, ఇవి నీకు అలవాటుగా ఉన్నాయా? దేవునికి నీకు దూరం ఎప్పుడు చాలా దూరం ఉంది. దేవునికి నీకు చాలా దూరం ఉంది. నువ్వు దేవునితో సరిగా మాట్లాడటం లేదు, దేవునితో మాట్లాడటం ఇష్టపడటం లేదు. దేవుడికి నీకు చాలా దూరంగా ఉంది. దేవుని సన్నిధి మధ్యలో ఎలా జయం పొందుతావు? నీవు జీవితంలో ఏం సాధిస్తావు? సో ఇఫ్ యూ వోంట్ హ్యావ్ డిజైర్ టు హ్యావ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ గెట్ విక్టరీ. దేవుని సన్నిధి గనక నువ్వు ఆశించకపోతే నీ జీవితంలో విజయం పొందుతాననుకోబాకు. ఏముందండి జీవితం? ఏముందండి? ఏముంది? అమెరికాలో ఏముంది? కెనడాలో ఏముంది? ఏముంది? భారతదేశం చదువుకున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం, మంచి భోజనం తింటున్నాం, పండుకుంటున్నాం, లెగస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. దేవునితో సంబంధం ఉందా? దేవునితో సంబంధం లేకపోతే నీకు ఎట్లా విజయం వస్తుంది? కాబట్టి ప్రభు అన్నాడు, యెహోషువా మీరు జయం పొందాలంటే మీకేం కావాలా? నా సన్నిధి మీతో ఉండాలి. ప్రతిరోజు నేనే ప్రార్థన చేసుకుంటా, ప్రభా నీ సన్నిధి నా మధ్యలో ఉంచు, నీ సన్నిధి నా సంఘములో, మా సంఘములో ఉంచు. నీ ప్రజలు నీ మందిరానికి వచ్చినప్పుడు నీ సన్నిధిలో ఆనందించేవాడిగా, నీ సన్నిధిలో ప్రోత్సాహపరచబడేవాడిగా, నీ సన్నిధిలో ధైర్యం తెచ్చుకునేవాడిగా, నీ సన్నిధి ద్వారా బలం పొందేవారిగా ఆస్వాదించమని ఎప్పుడు ప్రార్థన చేస్తాను. సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధి అనుభవించాలి. మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నా దేవుని సన్నిధి మనతో ఉండాలి. అప్పుడే విజయం వస్తుంది. దేవుడి దూరంగా జీవిస్తూ ఉంటే దేవుని సన్నిధిని అనుభవించలేని ఓడిపోతావు. కాబట్టి మందస్సం ముందు వెళ్ళాలి.
కాబట్టి యెహోషువ గ్రంథం. విజయం పొందాలంటే ఏం కావాలి? మొదట వాగ్దానం కావాలి. విజయం పొందాలంటే దేవుడు నేర్పిన రెండో పాఠము విశ్వాసం కావాలి. మూడవది, విజయం పొందాలంటే దేవుని సన్నిధి మనకు రావాలి, మనతో రావాలి. నాలుగో చూద్దాం, దేవుడు ఎట్లాగా విజయ పదములో వాళ్ళకి నేర్పిస్తూ పోతున్నాడో. 4వ అధ్యాయం. వాళ్ళు మందసం తీసుకొని నడుస్తున్నారు యొర్దాన్లో యాజకులు. ఎప్పుడైతే యాజకుల యొక్క పాదములు నీళ్ళలో దిగినాయో ఏం జరిగింది? వెంటనే నీళ్ళు ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత జరిగింది ఏంటి? 4వ అధ్యాయంలో 1వ వచనం, జనులందరూ యోర్దాను దాటి తొడుముట్టి తర్వాత యెహోషువ ఇలా సెలవిచ్చాను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషుని ఏర్పరచి యోర్దాను నది దాటారండి. దేవుడు అన్నాడు యెహోషువతో, గోత్రానికి ఒకళ్ళని తీసుకో, యాజకుల కాళ్ళు నిలిచిన స్థలములో, ఎక్కడైతే యాజకులు కాళ్ళు పెట్టారో నీళ్ళు ఆగిపోయినాయి కదా, అక్కడ యోర్దాను నడుమ 12 రాళ్ళను తీసుకొని యువతలో తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోటను వాటిని నిలవబెట్టుడి. ఏమన్నాడు? మందసం తీసుకొని మోస్తూ పోతున్నారు ఎరికో దగ్గరికి. పోతూ ఉండగా యాజకుల కాళ్ళు నీళ్ళ తగ్గానే నీళ్ళు ఆగిపోయినాయి. వీళ్ళందరూ నడుచుకుని, ఈ జనం అంతా నడుచుకొని వద్దరికి వెళ్ళిపోయారు. మోషే అన్నాడు, ఈ యోర్దాను నదిలో 12 రాళ్ళు తీసుకోండి, గోత్రానికి చొప్పున మీరు బస్ చేతి నిలబెట్టండి. 6వ వచనంలో, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మనసు ఎదుట యోర్దాను నీళ్ళు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దాను దాడుచుండగా యోర్దాను నీళ్ళు ఆపబడిన గనక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలు జ్ఞాపకార్థముగా ఉండని వారితో చెప్పవలను, ఇది మీకు ఆనవాలై ఉండవలెను. జయం పొందాలంటే దేవుడు గడిచినటువంటి కాలంలో చేసిన వాటిని మర్చిపోకూడదు. సో ఈ లోతైన విషయాలండి. జయం పొందాలంటే ఇంకో విషయం ఏంటి తెలిసిన? గడిచిన కాలములో అంటే రక్షించబడ్డం చూసారా, ఆ కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు కూడా మనం వచ్చాం. మన బిడ్డలతో, మన ఉద్యోగాల్లో ఎన్నో కొదుకోదలు వచ్చాం. ఆ రోజున ప్రార్థన చేసుకున్నాం, దేవుడు సాయం చేశాడు, అది మన సాక్ష్యం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి శ్రవణ కాలంలో దేవుడు అంటున్నాడు, ఒక విషయం మర్చిపోబాక. ఏ విషయం మర్చిపోబాక? గడిచిన కాలంలో నేను మీకు ఎట్లా సహాయం చేశానో, ఎట్లా ఆదుకున్నానో, ఎలాంటి అద్భుతాలు చేశానో అది ఎప్పుడు మర్చిపోబాక. అదే అంటాడు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్ డే బై డే. ప్రతిరోజు దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోవద్దు అంటాడు. ఇశ్రాయేలు మర్చిపోయారు చాలాసార్లు, కానీ నూతన నిబంధన ప్రభు అన్నాడు మర్చిపోవద్దు అన్నాడు. ఆ రాళ్ళు అక్కడ పెట్టిన తర్వాత అంట కుమారులు చదువుతారంట, నాయనా ఈ రాళ్ళు ఏమిటి నాయనా అని అడుగుతారంట. అప్పుడు చెప్పండి, జ్ఞాపకార్థముగా నేను ఎట్లాగా మేము నడిపించుకుంటా వచ్చినానో. యెహోషువ కాలంలో ఉన్న తరం వారందరూ కూడా కొత్త యవనస్తులు. యెహోషువ కాలం వచ్చేసరికి, కాలేబు కాలం వచ్చేసరికి వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎవరు? మొట్టమొదటి ప్రారంభమైన వాళ్ళు యాత్ర వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈ యెహోషువ కాలంలో, కాలేబు కాలంలో ఉన్నవాళ్ళు ఎవరు? కొత్త జనరేషన్, కొత్త తరం వాళ్ళు అడుగుతారంట, ఏమిటి రాళ్ళు ఏంటంటే, మీ పితరులు వారి జీవితాల్లో తిరుగుబాటు చేశారు, అవిశ్వాసులుగా జీవించారు, ఆ దేశం చూచిరా పొమ్మంటే ఆ చూసి వచ్చి మేము జయించలేము, మేము పోలేము, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు చంపడానికి అని తిరుగుబాటు చేశారు దేవుని మీద. అందుకే వాళ్ళు ఓడిపోతా వచ్చినారు. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, అయినప్పటికీ కూడా నేను నమ్మకస్తున్నాయి మీకు విజయాన్ని ఇస్తానే ఉన్నాను. ఈ రాళ్ళు ఎందుకంటే నేను నమ్మకస్తుడనని అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి.
ఈ రాళ్ళు ఎందుకంటే జ్ఞాపకార్థంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఏ జ్ఞాపకార్థము? మా పితరులను నమ్మకముగా నడిపించిన మా దేవుడు ఆ పాత అనుభవాల్ని మర్చిపోవద్దని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో విజయం పొందాలంటే ఒకటి ఉంది విషయం ఏంటంటే, లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో దేవుడు ఏం అద్భుతాలు చేశాడు, ఏం ఆశ్చర్యకార్యాలు చేసి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా దేవుడు ఆ విజయాన్నే ఇస్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. నిన్న చేసినవాడు సాయం ఎవరో చేయడా? నిన్న విజయం వచ్చినాడు, రేపు విజయం ఇవ్వడా? మొన్న సాయం చేసినవాడు రేపు సాయం చేయడా? మొన్న బిడ్డలను ఆదుకున్నవాడు ఇప్పుడు బిడ్డలను ఆదుకోడా? జ్ఞాపకార్థంగా గుర్తుపెట్టుకో. ఇది ఎన్నోది? ఇది మొదటిది వాగ్దానం, రెండవది ఏంటి? విశ్వాసం, మూడవది ఏంటి? సన్నిధి మందసం, నాలుగవది ఏంటంటే గడిచిపోయిన కాలంలో దేవుడిచ్చిన విజయాల్ని మర్చిపోవాకు. ఇది నాలుగవది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం అంటే దేవుడు వాళ్ళ యాత్రా జీవితంలో విజయాన్ని ఎలా ఇవ్వగలిగాడు అని చెప్పే విషయాలు ఇవన్నీ కూడా 6వ అధ్యాయంలో మనకందరూ తెలిసిన విషయమే. ఇది చాలా గొప్ప పట్టణం. యెరికో పట్టణము ఒక గోడ కాదు, 2 గోడలు. యెరికో పట్టణం చుట్టూత 2 గోడలు ఉంటాయంట. ఒకటేమో 6 మూరల ఒక గోడ, ఇంకోటేమో 12 మూరల గోడ. 2 గోడల మధ్యలో పెద్ద ఖాళీ స్థలం. అక్కడ పేదవారు జీవిస్తూ ఉంటారు. పేదవాళ్ళు అంటే 2 గోడలు ఉంటాయి. 2 గోడల తర్వాత పట్టణం ఉంటుంది. అంటే అది బాగా బిగించబడిన పట్టణం అట. అది చరిత్ర చెబుతుంది. మనము యెరికో ఒకటే గోడ అనుకుంటాం, కానీ యెరికో పట్టణం చుట్టూతా 6 మూరల పెద్ద గోడ, 12 మూరల పెద్ద గోడ, మధ్యలో ఖాళీ స్థలము. ఆ ఖాళీ స్థలంలో పేదవాడిని నివసిస్తూ ఉండేవాళ్ళు, ఆ గోడల మీద వేషలు నివసిస్తూ ఉండేవాడు. ఇప్పుడు దాన్ని జయించాలంటే దేవుడు యెహోషువకు చెప్పాడు. ఇది మనకు తెలిసిందే. ఇక్కడ ఒక విషయం చెప్తాను. యాత్రా జీవితంలో వారు విజయం సాధించాలంటే ఇక్కడ చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇక్కడ ఏంటో తెలిసిన? విధేయత, ఒబీడియన్స్. విధేయత ద్వారా విజయం. దేవుని మాట వినడం ద్వారా విజయం. దేవుని మాట వినకపోతే విజయము లేదు. నాకు విజయమీ ప్రభువా, నాకు జయమీ ప్రభువా, నాకు పాస్యే ప్రభువా అని మనం అడుగుతున్నామంటే మనం పొందలేకపోతున్న కారణం ఏంటంటే ఒక ప్రశ్న అడుక్కోవాలా, నేను దేవుని మాట వింటున్నానా లేదా? నువ్వు దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు నాకు ఇవ్వట్లేదు అనొద్దు. నిన్ను ప్రశ్న వేసుకో. ఎందుకు దేవుడు నీకు ఇవ్వటం లేదు? దేవుడు చేతకానోడా, అసమర్థుడా, మర్చిపోయాడా? కాదు కదా. దేవుడు విజయం ఇచ్చేవాడు. ఎందుకంటే దేవుని మాట వినాలి. ఇక్కడే మనం పొరపాటు చేస్తుంది. ఇక్కడ చూడండి, యెహోషువ చెప్పాడు, దేవుడు చెప్పాడు యెహోషువకి ఇలా చేయమని. ఏమన్నాడంటే, యెరికో పట్టణానికి యుద్ధానికి పొండి. యుద్ధానికి పోయేటప్పుడు కత్తులు తీసుకొని పోవాలి. మీరందరూ కత్తులు తీసుకొని పొండి. కానీ మీరు చేయాల్సిన యుద్ధం ఎట్లుందంటే నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయాలి? మొట్టమొదట ఎవరు ఉండాలి? యోధులు ఉండాలి. మొట్టమొదట సైన్యం ఉండాలి. రెండవది ఎవరు ఉండాలా? యాజకులు. ఇది చూడండి, 6వ అధ్యాయం 12-13. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసం ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోర్లు ఊడ్చి వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగం యెహోవా మందసం వెంబడించెను. యాజకులు వెళుచు బోర్లు ఊడ్చుండి. అసలు ఈ 6వ అధ్యాయం చదివితే చాలా అద్భుతమైన అధ్యాయం. యెరికో మీద యుద్ధానికి పోయి వాళ్ళు కత్తులతో యుద్ధం చేయాల. దేవుడు ఏం చెప్పాడో చేశాడు. ఎలా వెళ్ళారంటే వాళ్ళు యెరికో చుట్టూత మొదటి రోజున ఒకసారి తిరిగారు.
రెండవ రోజున ఒకసారి తిరిగారు, మూడవసారి ఒకసారి తిరిగారు, ఏడవ రోజున 7 సార్లు తిరుగుతూ 7 యాజకులు బోరలు ఊదుచుండగా వీళ్ళు పెద్దగా కేకలు వేయగా అకస్మాత్తుగా ఈ గోడలన్నీ కూడా భూమిలోనికి కుంగిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి క్రమం ఏంటంటే, వీళ్ళు ఆ యొక్క పట్టణం చుట్టూ తిరిగేటప్పుడు మొట్టమొదటిగా సైన్యం నిలబడాలి, ఆ తర్వాత యాజకులు నిలబడాలి, ఆ తర్వాత మందస్సం ఉండాలి. ఇది చూడండి, ఈ క్రమశిక్షణ చూడండి, క్రమం. ముందు యోధులు యుద్ధం చేసేవాళ్ళు, ఆ తర్వాత యాజకులు, ఆ తర్వాత మందస్సం. వారి చేతులు ఏముండాలి? బోర్లు ఉండాలా, 7 యాజకులు ఉండాలా, 7 పొట్టేలు కొమ్ముడు ఉండాలా, ఆర్భాటంతో కేకలేయాలి 7 రోజున, అప్పుడు ప్రాకారం కూలును. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, యెహోషువ నేర్పిస్తున్నాడు, గాడ్ లీడ్స్ హిస్ పీపుల్ ఇంటూ విక్టరీ. దేవుడు తన ప్రజలను విజయంలోని తీసుకెళ్తున్నాడు. ఎలా తీసుకెళ్తున్నాడంటే, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిందంటే క్రమము. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. మీరు పట్టణం చుట్టూ తిరిగేటప్పుడు ఎవరు శబ్దం చేయకూడదు, కేకలేయకూడదు. నేను చెప్పేదాకా శబ్దం రాకూడదు. దేవుడు ఏం చెప్పాడో వాళ్ళు అలా చేస్తూ వచ్చారు, ఒక్క శబ్దము లేదు. 7వ రోజున 7 యాజకులు బోర్లుదగా అప్పుడు ఆర్భటించారు, పెద్ద కేకలు వేశారు. అప్పుడు ప్రాకారం కూలిపోయింది, అప్పుడు జయించారు. కనుక విజయం పొందాలంటే దేవుడు నేర్పించిన ఇంకో సూత్రం ఏంటంటే విధేయత, లోబడుట. దేవుని మాట వింటూ ఉంటే విజయం దగ్గరకు వస్తూ ఉంటుంది. దేవుని మాట వినకపోతూ ఉంటే విజయం దూరం అయిపోతూ ఉంటుంది. కనుక ఇది 5వది. ఇంకా చూద్దాం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుందేమనగా, ఇశ్రాయేలారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రులు ఎదుట మీరు నిలవలేరు. 6వ విషయం, విజయ పదములో దేవుడు నడిపించాలంటే వారి మధ్యలో శాపగ్రస్తమైనది ఉండకూడదు. పిల్లరా, ఎంత లోతైన విషయాలండి, లోతైన సత్యాలండి. సంఘంలో బోధించవలసిన అంశాలు ఇవి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన విషయం ఇది. మన జీవితాల్లో మనం విజయం పొందాలంటే వ్యక్తిగతంగా నా జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ ఏ శాపగ్రస్తమైంది కూడా మన మధ్యలో ఉండకూడదు. దేవునికి ఇష్టం కాంది ఏది ఉండకూడదు. ఉంటే దేవుడు అన్నాడు, నేను మీతో రానన్నాడు. ఎరికోని జయించిన తర్వాత హాయి పట్టణం జయించాలి. ఒక్కొక్క పట్టణం జయించకుండా పోతున్నారు. నెక్స్ట్ హాయి పట్టణం. హాయి పట్టణం కూడా వేగుల వారు వెళ్ళారు చూడటానికి. వేగుల వారు వెళ్ళి వచ్చి ఏం చేశారంటే, యెహోషువ అన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు హాయిలో, ఎరికో అంత బలమైంది కాదు, చాలా కొద్ది మంది ఉన్నారు, కాబట్టి కొద్దిమంది పంపిద్దాం సైన్యం అని చెప్పినప్పుడు, అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే 2-3 వేల మందిని పంపించాడు. చిన్న పట్టణమే కదా, జయించవచ్చని. కానీ వెళితే ఏమైంది అక్కడికి? 4వ వచనం, ఇంచుమించు 3,000 మంది అక్కడ వెళ్ళిరు కానీ హాయి వారి ఎదురు నిలవలేక పారిపోయేది. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. జయించవలసిన వీరు ఓడిపోయారు. యెహోషువ 1వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? ఏ మనిషిని ఎదురు నిలవలేడని చెప్పినాడు. అడుగుపెట్టి ప్రతి భూభాగాన్ని ఇస్తానని చెప్పినాడు. ఎందుకు ఓడిపోయినారు? కొద్దిమందేగా. ఎందుకు 36 మంది ఇశ్రాయేలు చనిపోవడం అంటే చిన్న విషయం కదా, ఎంత అవమానం అది. యెహోషువ ఏడుస్తున్నాడు, బూడిద పోసుకున్నాడు, బట్టలు దించుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మాట్లాడాడు, యెహోషువ ఎందుకు నేల మోపుకున్నావు నీ ముఖము? లే, ఇక నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నాకు ఇష్టం లేదు. నువ్వు ప్రార్థన చేయకముందు ఒక పని చెయ్యి. మీ క్యాంపులో, మీ సమాజంలో శాపగ్రస్తమైంది ఉంది, నేను వద్దు అన్నదాన్ని పెట్టుకున్నారు. ఎరికో పట్టణంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగారం కానీ వెండి కానీ ఏది కానీ మీరు తీసుకోవద్దు, అది శాపగ్రస్తమైంది అని చెప్పాను. కానీ మీలో ఒకటి దొంగిలించాడు, నిర్మూలన చేయి, వాడిని చంపేయి,
అప్పుడే నేను చెప్పాను. సో పరిశుద్ధపరుచుకునుడి ఏమన్నాడు? పరిశుద్ధపరుచుకోండి. అలానే యెహోషువ పిలిచాడు, అందరిని పిలిచాడు, గోత్రకర్తను పిలిచాడు. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడయ్యా, మనం ఓడిపోయినా, మనల్ని చచ్చిపోయినారు, మీరు ఎవరన్నా తప్పు చేశారని చీట్లు వేస్తే ఆ చీట్ ఎవరి పేరు వచ్చింది? ఆకాను మీద వచ్చింది. దేవుడు పట్టుకున్నాడు. తనని, తన భార్య బిడ్డలు మొత్తం తీసుకొచ్చి రాడు చంపిన తర్వాత అప్పుడు జయం వచ్చింది. అప్పుడు జయం వచ్చింది. చూడండి 8వ అధ్యాయం. వాడిని చంపిన తర్వాత 8వ వచ్చిన మరి యెహోషువ నేను భయపడకము, జడియకము, యుద్ధ సన్నుద్ధులై వారందరినీ తోడుకొని హాయి మీదకు పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులు, అతని పట్టణమును, అతని దేశము నీకు చేతికి అప్పగించుచున్నాను. చూసారా? ఆ శాపగ్రస్తమైన దాన్ని చంపిన తర్వాత, ఆ వ్యక్తిని చంపిన తర్వాత, ఆ కుటుంబాన్ని చంపిన తర్వాత దేవుడు శాంతించి అప్పుడు చెప్పినాడు, ఇప్పుడు వండి జయించమని చెప్పాడు. హాయి రాజును పట్టుకున్నాడు, హాయి రాజుని చంపించేసేసాడు. ప్రియులారా, దేవుడు మనకు విజయాన్ని వాళ్ళని కోరుకుంటున్నాడు. ఆ విజయం పొందాలంటే తప్పనిసరిగా మనలో అపవిత్రత ఉండకూడదు. అది ఏ టైప్ ఆఫ్ అపవిత్ర అయినా కానీ, చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, మనం చూసే వీడియోస్, మనం చూసే యూట్యూబ్స్, అవి నాకేం చేస్తలే, నన్నేం చేస్తలే అనుకుంటాం. అవి చూస్తూనే ఉంటాం, చూస్తూ ఉంటాం. అది బ్రెయిన్కి ఎక్కుతూ ఉంటుంది. వినవాక్యం మర్చిపోతాం, దేవుని సన్నిధిని అనుభవించలేం. అది బాగా చూసిన తర్వాత ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసుకోలేం. అది బాగా చూసిన తర్వాత వాక్యం చదువుకోలేం. ఇంకెట్లా జయం వస్తుంది? అపవిత్రత, ఫుల్గా అపవిత్రత. మళ్ళా కడుక్కోవాలా, ప్రభువారాన్ని క్షమించు, రక్తములు కడుగు, మళ్ళా కడుక్కోవాలా. ఇక సారికి ఇదే తొంత. కనుక ప్రియులారా, విశ్వాసులారా, ఆన్లైన్లో వాక్యం వినవాలారా, నీ జీవితంలో గనక అపవిత్రత ఉంటే నువ్వు జయం పొందలేవు. పరిశుద్ధత లేకపోతే నువ్వు జయాన్ని పొందలేవు. దేవుడు నేర్పించాడు. అదేదో శాపగ్రస్తమైంది నీ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని పడేయి, దాన్ని తీసేయి, దాన్ని చంపేసుకో. ఇక అక్కడి నుంచి 8వ అధ్యాయం. వాళ్ళని చంపేసిన తర్వాత 32వ వచనం, 8:32. మోషే ఇశ్రాయేలుకు రాసిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ రాళ్ళ మీద రాయించాను. చూడండి, యబాలు కొండ మీదకి వెళ్ళిన తర్వాత దహనములు అర్పించాడు. అక్కడ 30వ వచనం. మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును, ఇనుప పనిముట్లు తగిలింపని కారురాళ్లతో, బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారురాళ్లతో యబాలు కొండ మీద కట్టించాను. కొండ మీద బలిపీఠం. అక్కడేం చేశాడు? దహన బలు, సమాధాన బలు అర్పించాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఆ రాళ్ళ మీద ధర్మశాస్త్రాన్ని అక్కడ రాయించాడట. 34వ వచనం. ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యన్నిటిని, అనగా దాని దేవుని వచ్చిన శాప చదివి వినిపించాను. దేవుని వాక్యము. వాళ్ళు విజయం సాధించాలంటే వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో దేవుని వాక్యం ఉండాలి. యెహోషువకు దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. నా వాక్యం లేకపోతే, నా ధర్మశాస్త్రానికి విలువ లేకపోతే, మీ మధ్యలో నా ధర్మశాస్త్రాన్ని మీరు గౌరవించకపోతే, నా ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు జయం పొందలేరు. యెహోషువ తెలుసు కనుకనే ఆ బలిపీఠం మీద ఉన్న రాళ్ళ దగ్గర ధర్మశాస్త్ర వాక్యాల్ని రాయించాడు, చదివించాడు. ఇదిగో ఇట్లా చేస్తే ఆశీర్వాదం, ఇట్లా చేస్తే శాపము. యెహోషువ 1వ అధ్యాయం చెప్పినాడు కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వాటిని చదవాలి, ధ్యానించాలి, ధనుసరించి గైకొనాలి, అప్పుడు నీ మార్గములు వర్ధిల్లుతావని చెప్పినటువంటి వాక్యాన్ని యెహోషువ ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ప్రియులారా, మన జీవితంలో విజయం పొందాలంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితంలో దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, హృదయంలో దాచుకోవాలి. అది మనకు జీవాన్ని ఇస్తుంది. వాక్యము, ఆ వాక్యం మనం చిగిరింపజేస్తుంది, ఆ వాక్యం మనం బ్రతికిస్తుంది. నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు ఏమన్నాడు? కీర్తన 1వ ఏమని చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, తర్వాత అపహాసులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు.
ఎన్నో వాక్యాలు ఉన్నాయి, కానీ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వము. సోదర సోదరి, ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావో నీ వ్యక్తిగతంగా కుటుంబంలో, అందుకే కుటుంబంలో ప్రతిరోజు వాక్యం చదువుకోమని చెప్తాం. మొన్ననే ఒక పెళ్ళయింది, రాత్రి పోయి చెప్పొచ్చాం ఆ పెళ్లి కుమార్తెకి. పెళ్లిలో పాస్టర్ గారు వాక్యం చెప్పాలి సరిగా. పెళ్ళిల్లో భార్యకి భర్తకి ఎంత చక్కగా వాక్యం చెప్పాలి. ఈ రోజుల్లో వర్తమానం సరిగ్గా వాళ్ళకి అందటంలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎలా కట్టుకుంటారు జీవితాన్ని. ప్రభు రాత్రి అవకాశం ఇచ్చినాడు. నేను నా మిస్సెస్ వెళ్ళాం, వాక్యం తీసాం. వాళ్ళు చెప్తూ వచ్చాం, నీ బ్యాక్గ్రౌండ్ వేరు, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వేరు, నీ చదువు వేరు, అమ్మాయి చదువు వేరు, నీ మనసు వేరు, అమ్మాయి మనసు వేరు, ఇద్దరు కలిసి కాపురం చేయాలా, ఏక మనసుతో ఉండాలా, ఏక తాత్పర్యంతో ఉండాలా, ఏక ఎయిమ్ ఉండాలా. ఎవరు కడతారు మిమ్మల్ని? వాళ్ళ అమ్మ నాన్న కట్టరు, మీ అమ్మ నాన్న కట్టరు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరు కట్టాలా? వాక్యము. ప్రతిరోజు లెగవండి, మొహం కట్టుకోండి, టీ తాగండి, కూర్చోండి, బైబిల్ తీసుకొని కూర్చోండి, వాక్యం చదవండి. అరగంట సేపు చదువుకోలేరు వాక్యాన్ని? అరగంట ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోలేరా మీరు? అరగంట సేపు టైం ఇవ్వలేరా దేవునికి? ఎంత విచారం అండి ఇది. నేను ఇప్పుడు కొత్త ఉద్యోగంలో చేరా, పొద్దున్నే 6ంటికి లేస్తున్నా. లెగవగానే మంచం మీద నుంచి మోకరించగానే మొహం కసి కడుక్కొని టీ తాకముందే ఆ రోజు మా ఫ్యామిలీ ప్రేయర్ చదువుకుంటాం. నేను నా మిస్సెస్ వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఇదంతా 15 నిమిషాలు అయిపోద్ది, 20 నిమిషాలు అయిపోద్ది. ఇక టగటక తను టీ పెడుతుంది, ఇక నా పనులు నేను చేసుకుంటా. పొద్దున్నే 6ంటికి లేస్తాం. ఎందుకు చేయాలి ఈ పని? ఎవరి కోసం చేయాలి? నా కుటుంబం కట్టబడాలంటే, దైవికంగా ఉండాలంటే, జీవాన్ని పొందాలంటే, జయం పొందాలంటే, దేవుని చేత వాడబడాలంటే ముందు నేను నేర్చుకోవాలి కదా. ఇతరులు బోధించేది నాకు నేను బోధించుకోవద్దా? కానీ కుటుంబ ప్రార్థన ఉండాలండి. ఎప్పుడో మర్చిపోయారన్నీ. భక్సింగ్ గారు సహవాసం చెప్పుకుంటారు. మళ్ళీ ఆయన ఏం చెప్పాడు భక్సింగ్ గారు? ఈరోజు నీవు వాక్యం చదివావా? కుటుంబ ప్రార్థన చేసుకున్నావా? ఏ కుటుంబ ప్రార్థనలు అయ్యి? ఇది చాలా సీరియస్ థింగ్ అండి. ఇది దేవుడేం తమాషాగా దేవుడేం బ్లెస్ చేయడు మనుషుల్ని. ఊరకనే ఆశీర్వదించడు ఆయన పద్ధతులు ఉన్నాయి. దేవుడు క్రమశిక్షణ కలిగాడు. ఆయన క్రమం కలిగిన వాడు, క్రమశిక్షణ కలిగిన వాడు. నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే ఉదయం పూట ఒక అరగంట సేపు, రాత్రి ఒక అరగంట సేపు వాక్యం తీసుకొని చదువుకొని, ఆ వాక్యంలో ఏముంది, డూస్ అండ్ డోంట్స్, ఈ 2 చాలు. ఏం చేయమంటున్నాడు, ఏం చేయొద్దు అంటున్నాడు. ఆ వాక్యం చదువుకో, ఒక అధ్యాయము. ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దు అన్నాడు. నోట్ చేసుకో, హృదయంలో పెట్టుకో, ప్రార్థన చేసుకో. ఇదంతా అరగంటలో చేసుకోలేవా? అరగంట కూడా నువ్వు దేవునికి ఇవ్వటం లేదంటే నీ ఆత్మీయ స్థితి ఏంటో గుర్తుపెట్టుకో. నువ్వెక్కడున్నావో గుర్తుపెట్టుకో. దేవుడు ఎట్లా వచ్చి నీకు సహాయం చేస్తాడు. మనుషులు ఎన్నో రకాల మాటలు అంటారు. నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీకు ఉద్యోగం రాదు, ఈ గవర్నమెంట్ ఉద్యోగం రాదు, నువ్వే ఆ చదువుకున్నావు, నీకు ఉద్యోగం రాదు, 100 మాటలు అంటారు. మనం మాట్లాడుతుంది దేవుడి గురించి, లోకం గురించి కాదు, ప్రభుత్వాల గురించి కాదు, కోర్సుల గురించి కాదు, దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నేను సర్వశక్తి గల దేవుడిని ఒక పక్కన మాట్లాడుతున్నాడు కదా ఆయన. ఎన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా, నమ్మదగిన వాడని, వాగ్దానం చేసేవాడని, విడిపించేవాడని, ఎన్ని మాట్లాడుకుంటున్నాం. అరగంట సేపు నువ్వు దేవుని వాక్యానికి నువ్వు ఇవ్వకపోతే నీవు, నీ కుటుంబము, నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎక్కడుంటావో కూడా అర్థం చేసుకో. యు విల్ ల్యాండ్ ఇన్ సఫరింగ్, శ్రమలోకి వెళ్ళిపోతావు. దేవుని వాక్యం. తర్వాత చూద్దాం యెహోషువ గ్రంథం. ఇక అక్కడ నుంచి చూస్తా పోతే ఇక 10వ అధ్యాయం, ఇక త్వరగా ముగించేస్తాను. 10వ అధ్యాయం 12వ వచనం. ఇది జయించిన తర్వాత మరుసటి యుద్ధం ఏంటంటే అమోరీయులతో యుద్ధం చేయాలా. అమోరీయులతో 5 రాజులు ఉంటారు ఇక్కడ 5వ వచనంలో. 10వ అధ్యాయం యెహోషువ 5వ వచనం. కాబట్టి అమోరీయులు 5 రాజులు అనగా యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీష్ రాజు, ఎగ్లోను రాజు కూడుకొని తామును తమ సేనలని బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనుతో యుద్ధము చేసిరి. ఆ 5 రాజులతో యెహోషువ యుద్ధం చేశాడండి.
యుద్ధంలో జయం వచ్చింది. ఎలా వచ్చింది? 12వ వచనం, 10-12. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులకు అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ప్రార్థన ద్వారా విజయం. అవసరమా? యుద్ధాలు చేసేవాడికి ప్రార్థన అవసరమా అండి? యుద్ధాలు చేసేవాడు ప్రార్థన అవసరమా? కత్తులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, బలం ఉంది, కాలి బలం ఉంది, గుర్రాలు అన్నీ ఉన్నాయి. ఈయన ప్రార్థన అవసరమా? చూడండి ఏం నేర్పిస్తున్నాడు దేవుడు, ఎలా నడిపిస్తున్నాడు దేవుడు. 5 రాజుల మీద పడితే యెహోషువ ఓ పక్క యుద్ధం చేస్తూ ఉన్నాడు, మరో పక్క ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు? సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా ఆగిపో. యెహోవా ఇశ్రాయేలు పక్షం యుద్ధము చేశాను. సూర్యుడు ఆపేశాడు, చంద్రుడు ఆపేశాడు. మనకు తెలిసిన భాష. ప్రార్థన ద్వారా విజయం. సోదరుడా సహోదరి, ప్రార్థన లేకపోతే విజయం లేదు. దేవునితో గడుపుతున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని ఆశ్రయిస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? ఇవన్నీ ప్రార్థనలో భాగం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒంటరిగా ప్రార్థన చేయమని చెప్తున్నాడే. నువ్వు ఎప్పుడు చేసావు ప్రార్థన ఒంటరిగా? నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసే ఎన్ని రోజులు అయింది? కుటుంబ ప్రార్థన వేరు. నేను ఆ డిపార్ట్మెంట్లో ఒక్కడనే కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటా. ఒక్కడనే ఖాళీగా ఉంటే బైబిల్ చదువుకుంటా ఉంటా. భారం వస్తే ప్రార్థన చేస్తూ ఉంటా. ఎవరిని గుర్తొస్తే ప్రార్థన చేస్తూ ఉంటా. మన జీవితం ప్రార్థనతో మిక్స్ అయిపోవాలి. దేవునితో మన జీవితం కలిసిపోవాలి. దేవునితో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలా. దేవునితో ఆయన నా పక్కనే ఉంటాడు, ఎప్పుడు దేవుడితో మాట్లాడుకుంటూ ఉండాలా. అప్పుడు వస్తుంది విజయం. సమీపంగా ఉంటాడు ఆయన. ఇది ప్రార్థన ద్వారా విజయం. ఇంకా పోతే ఎన్ని చూసుకుంటా పోతే 5 రాజులు 10వ అధ్యాయము 29వ వచనంలో లిబ్నా రాజు యుద్ధం చేశాడు. 37వ వచనంలో లాకీష్ రాజు యుద్ధం చేశాడు. 33లో గెజర్ రాజు యుద్ధం చేశాడు. 34లో ఎగ్లోన్ రాజు యుద్ధం చేశాడు. తర్వాత 36వ వచనంలో హెబ్రోను యుద్ధం చేశాడు. 38లో దెబురు మీద యుద్ధం చేశాడు. 40లో షెఫెల మీద యుద్ధం చేశాడు. 11వ అధ్యాయంలో హసోర్ రాజు, మాదేష్ రాజు, షిమ్రోన్ రాజు, అక్షాక్ రాజు, దొరోమనియం, తర్వాత కనానీలు, అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, మనిమలోని ఎబూసీలు, మిస్పా దేశంలో హెర్మోను, వీళ్ళందరితో యుద్ధం చేస్తూ వచ్చినాడు. 11వ అధ్యాయం వరకు యుద్ధాలే. మన అంశం ఏంటి? గాడ్ లీడ్స్ హిస్ పీపుల్ ఇంటూ విక్టరీ. 11వ అధ్యాయం యుద్ధము. ఇక 12వ అధ్యాయం నుంచి జయించిన భూభాగాన్ని పంచుతున్నాడండి. అర్థమైందా? జయించిన భూభాగాన్ని పంచుతున్నాడు. ఈ కనాన్ దేశం కూడా చాలా వరకు జయించాడు. ఇంకా ఆయన ఎండ్ స్టేజ్లో ఇంకా జయించాల్సిన స్థలాలు చాలా ఉన్నాయి, పూర్తిగా జయించలేదు. అయినప్పటికీ కూడా జయించినంత మట్టికి 12 గోత్రాల వారికి పంచుకుంటూ వచ్చాడు. ఇక 12వ అధ్యాయం నుంచి చూసుకుంటా పోతే ఇవన్నీ కూడా వాళ్ళకి పంచుకుంటూ వచ్చాడు. పంచుకుంటూ ఇవన్నీ పంచుకుంటున్నాడు. పంచుకుంటా 24వ అధ్యాయంకి రండి. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినలా మీరెవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులను సేవించిన దేవతను సేవించదరో అమోరుల దేశంలో నివసించున్నారే వారి దేవతను సేవించదరో నేడు కోరుకొనుడి. మీరెవరిని సేవించకూడనను నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించేది. లాస్ట్ కంక్లూషన్. ఇక ఆయన చనిపోక ముందుగా అందరిని పిలిచాడు. 12 గోత్రాలను పిలిచి పెద్దని పిలిచి లాస్ట్ మాట ఏమన్నాడు? 1వ అధ్యాయంలో యవనస్తుడుగా యుద్ధాలు చేయడం ప్రారంభించిన వ్యక్తి వృద్ధుడైపోయాడు. ఇక జీవితయాత్ర ముగిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు నేను ఆయన సేవించాను, నాకు జయాన్ని ఇచ్చాడు, నేర్పించాడు. మీరు ఎవరిని సేవిస్తారు? నదద్ద నిన్న వాళ్ళని దేవతను సేవిస్తారా? ఎవరిని సేవిస్తారు? మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాను. చూసారా? కనుక యెహోవా విజయం ఇచ్చేవాడు. ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం మన జీవితాల్లో? ఈ రోజుకి ఎన్నో రకాల శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు మన చుట్టూ ఉన్నాయి.
వాటిని జయించటానికి యెహోషువ గ్రంథములు అన్నీ రాయించి పెట్టాడు. మొదటిదేంటి మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్, మొత్తం పుస్తకం అంతా వచ్చేసి. మొదటిదేంటి? వాగ్దానం ద్వారా జయం. రెండవదేంటి? ఆయన యందు విశ్వాసం. మూడవదేంటి? ఆయన యొక్క సన్నిధి ద్వారా విజయం. నాలుగవది విధేయత ద్వారా విజయం. ఆ తర్వాత 5 పరిశుద్ధంగా జీవించడం ద్వారా విజయం. ఆ తర్వాత 6వది వాక్యము ద్వారా విజయం. ఆ తర్వాత 7వది ప్రార్థన ద్వారా విజయం. ఇందులో ఏది మిస్ అయినా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, అప్పుడు విజయం పొందుతాడు. కొత్త నిబంధనగా రండి, ఈ చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మన పోరాటాలు ఇప్పుడు కత్తులతో కాదు కదా, కత్తులతో గుర్రాలతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మన శత్రువు ఇప్పుడు ఎవరు? కనానీయులు కాదు, పెరిజీలు కాదు, యెబూసీలు కాదు, అనాకీలు కాదు. మన యుద్ధాలు ఎవరితో? ఇప్పుడు మనుషులతో కాదు. మన యుద్ధాలు ఎవరితో? మత సామరస్యవాదులు, వాళ్ళతో కదా యుద్ధాలు ఎవరితో? 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగినట్టు దేవుడు సర్వాంగ కవచమును ధరించు. యెహోషువలాగా యుద్ధానికి పోతున్నాం మనం, యెహోషువలాగా యుద్ధంలో ఉన్నాం మనం. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మన దగ్గర కత్తులు లేవు, గుర్రాలు లేవు, రాళ్ళు లేవు, రప్పలు లేవు, జనం లేరు మనమ్మట. మన దగ్గర జనం ఎవరు లేరు మాట్లాడటానికి. నువ్వు ఒక్కదానివే నీ ఇంట్లో, నువ్వు ఒక్కడివే, నేను ఒక్కడినే, నువ్వు ఒక్కడివే. మరి ఎలాగ జయించాలా? ఇక్కడ ఏమన్నాడు? దేవుడు సర్వాంగ కవచం ధరించుకో. ఏంటంట? మీరు పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సమూహ లోకనాథులతోనూ, ఆకాశము దురాత్మ సంబంధం పోరాడుచున్నాము. వీళ్ళు కనపడరండి. యెహోషువకి వాళ్ళందరూ కనపడ్డారు కదా, వాళ్ళందరూ కనపడ్డారు, యుద్ధం చేసి చంపేశారు. వీళ్ళని కనపడరు మనతో. ఈ దురాత్మలు మనుషులు దూరి, ఈ దురాత్మని దెయ్యాలు ఎక్కడ దూరి? మనుషుల్లో దూరి మన కోపం తెప్పించటం, మనల్ని విసిగించటం, మనల్ని ఏడిపించటం, మన మీద తగదగ రావటం, మనం శోధించటం, మనం పడకూడదు. మరి ఎట్లాగ జయించాలి? అందుచేత మీరు ఆపద్దినంలో అది ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వారై. కాబట్టి నెరవేర్చాలండి. మీరు ఏం చేయాలంట? నడుమునకు సత్యమును తట్టి కట్టుకోండి. సత్యం ఉండాలా మన జీవితంలో? ఏముండాలా? సత్యము. నీతి అని మైమరుపు, నీతిగా ఉండాలి. పాదములకు సమాధాన సువార్త వలైన సిద్ధ మనసును చూడు, సువార్త ప్రకటించాల. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు, ఇంత చదువుకున్నాం. తర్వాత 17 రక్షణైన శిరస్త్రాణం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకునుడి, ఆత్మల ప్రతి సమయం ప్రతివిధమైన ప్రార్థనలు చేయొచ్చు, ఆవిష్యమై సమస్త పరిశుద్ధమై పూర్ణ పట్టులతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి. చూసారా, ఇందాక చదువుకున్న 7 విషయాలు ఉన్నాయి అక్కడ పాత నిబంధన గ్రంథంలో కదా, విజయం పొందడానికి. ఇక్కడ కూడా మనం విశేషాలను కావాలంటే ఈ క్రొత్త నిబంధనలో మనకిచ్చింది రక్షణ శిరస్త్రాణం, నీతిని మైమరపు, సమాధాన సువార్త సిద్ధ మనసును జోడు, విశ్వాసమును డాలు, వాక్యమును ఖడ్గము, రక్షణ శిరస్త్రాణము, ఆత్మ వలన ప్రార్థన. ఇవన్నీ ధరించుకొని మనం జయించుకుంటూ ఈ లోకములో మనం బ్రతకాలి. సో గాడ్ లీడ్స్ హిస్ పీపుల్ ఇన్ టు విక్టరీ. దేవుడు తన ప్రజలను విజయములోనికి నడిపించువాడు. ఆయన విజయం పొందాడు, శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి విజయం పొందాడు. మనము కూడా విజయం పొందుతూ జీవించాలి. మనం ఓడిపోకూడదని ప్రభువు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.